అది లెక్క. వైల్ ఎంపీ ఇది ఊరికే సురేష్, ఐ డోంట్ వాంట్ రన్నింగ్ రేస్. ఎస్ సార్. ఏదో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు, ఏదో ఇంకా మనము జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడాలా, ఏదో మనము టీడీపీని కరెక్టా కాదా చెప్పాలా, అది లీగల్గా ఎట్లా పోతున్నారు. దట్ ఈజ్ నాట్ ద అజెండా. ప్రతి కామ, ప్రతి ఫుల్ స్టాప్, ప్రతి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ప్రతి రైట్ ఫర్ ఒక ఎంపీగా, ఒక ఇండివిజువల్ ఇండియన్ సిటిజన్షిప్గా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, సో మెనీ థింగ్స్ వీ హ్యావ్ టు. దీన్ని ఎట్లా తీయాలంటే ఈడీ కాదు, సిట్ కాదు, సీనియర్ సిట్టు, సీనియర్ ఈడీ, సీనియర్ సుప్రీంకోర్టు జడ్జు, ఆ లెవెల్లో పీకడానికి మాత్రమే మైకుల ముందుకు వస్తాం. అంతేగాని ఎవరినన్నా ఎత్తుకొని పోయినారా, మైక్ తెచ్చినామా, 2 నిమిషాలు మాట్లాడినామా, అయిపోయిందా, ఇది మేనిఫెస్టోనే మనం టిక్కులు పెట్టుకుంటా పోయేకి. నో. 2029లో మేనిఫెస్టోస్కి టిక్కులు పెట్టేటువంటి నిజమైనటువంటి, న్యాయమైనటువంటి, నమ్మగలిగినటువంటి, శుద్ధతతో, చిత్తశుద్ధితో పనిచేసేటువంటి చీఫ్ మినిస్టరు ఎవరైనా ఉన్నారా లేదా ప్రజలందరికీ తెలుసు. వాళ్ళను తీసుకొని పోయి 2029లో కూర్చోపెట్టడానికి చేస్తున్నటువంటి పొలిటికల్ స్ట్రాటజీస్ వాలంటరీలీ స్వతహాగా ముందరికొస్తూ వాలంటీర్గా చేస్తున్నటువంటి కార్యక్రమం, కృషి, శ్రమ, చెమట, అంతే కథ. 12,50,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 5 సంవత్సరాలకు 12,50,000 crores. ఎవరి చేతుల్లో ఎకనామిక్ పవర్ పెట్టాలి? ఇప్పుడు ఆల్రెడీ సురేష్ 2,93,000 కోట్లు అంటే ఒక సంవత్సరానికి దగ్గర 3 లక్షల కోట్లు అంటే 2029 వచ్చేసరికి ఆ పగ్గాలు ఎవరి చేతుల్లో ఉండాలా అనేటువంటిది ఒక ఓటర్ నిర్ణయిస్తాడు. ఏంటది? 5 మూల 15 లక్షల కోట్లు. 15 లక్షల కోట్లు 600 పేజీలు ఉండేటువంటి, టిక్కులు లేకుండా 1-2 టిక్కులు పెట్టుకునేటువంటి 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా పెట్టేటువంటి ఆ నాయకుడికి ఇస్తారా మీరు పగ్గాలు? ఈసారి 1200 పేజీలు మేనిఫెస్టోతో వస్తారు. నెత్తి నోరు కొట్టుకోవాలి, 54 టిక్కులు పెట్టినారు, 54 టిక్కులు అసలు ఏంటి బాబు చదువుకుండేకే, లేదా కేవలం ఒక 9 కదా 18 అనుకోండి. ఈసారి ఒత్తిడి తీసుకొని వస్తాం జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా ఒత్తిడి తీసుకొని వచ్చేసి, సార్ మీరు ఏం చేస్తారో మాకు సంబంధం లేదు, మీకు ప్రేమ ఆప్యాయతలు ఎక్కువ, అందులో డౌటే లేదు. రాజశేఖర్ రెడ్డి గారి అభిమానము, రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ, ఆంధ్ర అడ్డ, వెరీ గుడ్, నో ప్రాబ్లం. అయినా కూడా మనం కూడా అడుగుదాం జగన్మోహన్ రెడ్డి గారిని, సురేష్ తప్పేముంది సార్, మాకు రీఫార్మ్స్కి 50% పెట్టండి, వెల్ఫేర్కి 50% పెట్టండి, నో ప్రాబ్లం. పెన్షన్ 6,000, పెన్షన్ 6,000 2029లో మనం తీసుకొని వస్తాం సురేష్. మనం చెప్దాం, వీ విల్ ఫోర్స్, మనం చెప్పాలంతే. అన్నగారు మాకు ఏం చేస్తారో ఏమో తెలీదు, ట్యాబ్లెట్ల రేట్లు పెరిగిపోయినాయి, అరటికాయ రేట్లు పెరిగిపోయినాయి, ముసిలావిడ కనీసం 2 అరటిపండ్లు తినాలా, మనం సీనియర్ సిటిజన్లు చూసుకోవాలా, తప్పే లేదు. కాబట్టి మాకు తెలీదు, పెన్షన్ 6,000, 5,000 లేదు, ఏమీ లేదు. 6,000 ఎప్పుడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను, అయిపోయిందా? ఆ డైలాగ్ అయిపోయి అది ప్రమాణ స్వీకారం అయినటువంటి మొట్టమొదటి సంఘం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? 4,000. ఇండియాలోనే గ్రేటా? వెరీ గుడ్. చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ ఇచ్చే దాంట్లో మాత్రము నో ప్రాబ్లం 4,000 అంటున్నారు. అది ఎంతమందికి పోతుందో ఎంతమందికి పోలేదో పక్కన పెడితే, బట్ మీరు ఇస్తున్నటువంటి 4,000 రూపీస్కి మీకు కంగ్రాచులేషన్స్, నో డౌట్. టేక్ ద క్రెడిట్ బాబు గారు, టేక్ ద క్రెడిట్, ఓకే, థ్యాంక్ యూ. బట్ 6,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇవ్వాల్సిందే. ఖజానా ఖాళీ, ఖజానాను భర్తీ చేసేది ఎట్లా? ఆటో పైలట్ మోడ్లో రీఫార్మ్స్ని తీసుకొని వచ్చేది ఎట్లా? బెంగుళూరులో 20 సంవత్సరాలు కాపురం చేసినాం మనం, 6 కంపెనీలు ఓపెన్ చేసినాం, 3 మూసేసినాం, 3 నడుస్తూ ఉన్నాయి.
18 దేశాలకు పనిచేస్తున్నాం. బెంగళూరు టెక్ సమ్మిట్లు ఎన్నిసార్లు మనం అటెండ్ అయినాం? 2 సార్లు. 54 దేశాలు వస్తుంటాయి. ఎట్లా బెంగళూరు శ్వాస, బెంగళూరు గాలి, బెంగళూరులో మన కళ్ళ ముందర యూనికార్న్లు ఎలా వచ్చినాయి, సూనికార్న్లు ఎలా వచ్చినాయి, ఉద్యోగ అవకాశాలు ఎలా వచ్చినాయి, వేరే కంట్రీస్తో మనం ఒప్పందాలు ఎలా చేసుకోవాలా, హౌ మెనీ వి డిడ్. సో 6,000 పెన్షన్లకి సాఫ్ట్వేర్ ఎకనామిక్ జోన్స్, ఎస్సీజీ పార్కులు పెడితే ప్రభుత్వానికి ఉండేటువంటి ఆదాయం ఎంత వస్తుంది మంత్లీ? ఆటో పైలట్ మోడ్లో మనము పెన్షన్ 6,000 తీసుకొచ్చే ప్రయత్నం మనం చేసి ఆల్రెడీ ఉంది. అది పెడతాం. తప్పు లేదు. మీకు ఇలాంటివి జస్ట్ ఇది కేవలం అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారా నేను మాట్లాడట్లేదు. ఈ 6,000 రూపాయల పెన్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు 2029లో సీఎం అయిన వెంటనే నెక్స్ట్ ఎప్పుడు పెన్షన్ వస్తుందో, సపోజ్ మే 30వ తేదీన మే 31 ప్రమాణ స్వీకారం చేసినారు, మళ్ళా వచ్చే మే 30, 31 ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ అంటే జూన్ బడ్జెట్కి అదేమన్నా కొంచెం అటు ఇటు అయినా కూడా కనీసం జూలై 1వ తేదీ మాత్రము అంటే 1 మంత్ అటు ఇటుగా 6,000 రూపాయలు ఇమ్మీడియట్గా 6,000 రూపాయలు మీ చేతిలో, మీ బ్యాంకు ఖాతాలో. అది అంతేగాని అప్పుడు 50 పెంచుకుంటే ఇప్పుడు 50 పెంచుకుంటే అట్లాంటిది ఏమీ లేదు. అట్టర్ క్లారిటీతో వస్తాం ముందరికి. ఇది జస్ట్ కేవలం మాకున్నటువంటి విశ్లేషణ, మనం చేసినటువంటి విశ్లేషణ. సురేష్, వీ విల్ కమ్. చూడండి ఒక మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం వల్ల ఎన్ని స్ట్రాటజీస్ బయటపడుతున్నాయి చూడండి. పెన్షన్ 4,000 ఇస్తాడారా, మీరు 4,000కే సంకలు గుద్దుకుంటాడారా, వెరీ గుడ్, నో ప్రాబ్లం. 6,000 పెన్షన్ మీరు ఇస్తారా? ఇండి, నో ప్రాబ్లం. మీరు ఇవ్వకపోయినా కూడా మనము వైఎస్ఆర్సీపీకి 6,000 రూపాయలు పెన్షన్ ఎలా ఇవ్వాలి, ఊరికే ఇచ్చేయండి జగనన్న అని చెప్పకుండా ఇలా ఇవ్వచ్చు జగనన్న అని చెప్పాలి మనం. అర్థమవుతుందా? ప్లీజ్ మేక్ ఎ నోట్. వెంకటేష్, 6,000 రూపీస్ పెన్షన్ 2029 వైఎస్ఆర్సీపీ కమ్స్ టు గవర్నెన్స్ ఇమ్మీడియట్లీ, ఫస్ట్ సిగ్నేచర్ విత్ బ్లూ ప్రింట్ స్ట్రాటజీస్, పవర్ఫుల్గా. తప్పు లేదు. ఏం సురేష్, 20 సంవత్సరాలు బెంగళూరులో మనం కాపురం చేసి మనకు రిఫార్మ్స్ని ఎలా తీసుకొని రావాలి అనే దాని మీద మనకు పట్టు లేకపోతే, జీసీసీస్ని ఎలా తీసుకొని రావాలి మనకు పట్టు లేకపోతే ఎందుకు? వై చెప్పండి. నో ప్రాబ్లం. ఆటో పైలట్ మోడ్ ఓకే. వెల్ఫేర్స్ పోతానే ఉండల్లా, ఆపడానికి జగనన్న ఒప్పుకోడు. కోవిడ్ వచ్చినా ఆపలేదు ఆయన మహానుభావుడు. ఇంకా కోవిడ్ రాకపోతే అన్న 1 నెల అట్లా నిలిపేయండి అంటే ఆడదంతే, మనం బెంగళూరులో వచ్చి పడాలంతే. అర్థమవుతుందా? కాబట్టి వీ మస్ట్ బి అట్టర్ క్లారిటీ. మనము ఎప్పుడు కూడా ఒక లీడర్ పల్స్ని క్యాచ్ చేయాలి. జగనన్న బ్రెయిన్ని సర్జికల్ ప్రెసిషన్తో మనము సర్జరీ చేసుకున్నాం మనం. అర్థమవుతుందా? 2 times మనం కలిసినాం జగనన్నని. ఆ హ్యాండ్ షేక్లోనే మనకు తెలిసిపోతుంది అనమాట వాళ్ళ వైబ్స్ ఏంటి, వాళ్ళ నాడి ఏంటి, వాళ్ళ డిఎన్ఏ ఏంటి, వాళ్ళ పల్స్ ఏంటి. మనం ఆ బ్లడ్ తీసుకొని మనం ఒక 100 టెస్ట్లు ఏం చేయాల్సిన అవసరం లేదనమాట. వీ కెన్ ఫిగర్ అవుట్. అంత ఇది అసలు అట్లా ఎంత హుందాతనము, ఎంత హ్యూమిలిటీ, గ్రౌండ్ లెవెల్ అట్లా కథ. వైల్ ఎంపీ మిథున్ రెడ్డి వాజ్ క్వశ్చన్డ్ ఫర్ ఐ ఆమ్ వెరీ సీరియస్, 6,000 రూపీస్ పెన్షన్, ఐ ఆమ్ వెరీ సీరియస్. Mr. Venkatesh, do or die, come with blueprint. How Andhra Pradesh state can give 6,000 rupees from existing 4,000 rupees to 6,000 rupees? How, why, when, where, what? 360 degreesలో దీన్ని క్యాచ్ చేసి ఇండియాలో ఉన్నటువంటి పాలసీస్, ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి ఏఐడిబి కూడా మనకు వరల్డ్ బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి కదా, ఆ పాలసీస్ ఆల్సో పుల్ చేసి ఇండియాకి చూసి ఆంధ్రాకి ఎత్తుకొని పోయి ఎక్కడ పెట్టచ్చు. హౌ వీ కెన్ కనెక్ట్ డాట్స్, ఆ లెవెల్ స్క్రూటిని తీయండి. వై కాంట్ వీ డూ ఇట్? ఏఐ కాదు, ఏఐ వాళ్ళ మదర్ని, ఏఐ వాళ్ళ ఫాదర్ని లాగండి. 32 GB ర్యామ్ పనికి రాకపోతే 64 GB వాడండి. అది కూడా పనికి రాకపోతే 240 GBనా 280 GBనా సర్వర్ మనది ఉంది కదా, ఆ సర్వర్లో కూర్చొని పనిచేయండి. నో డౌట్ అబౌట్ దట్, అంతే. అట్లా డోంట్ కమ్ విత్ రీజన్స్, కమ్ విత్ సొల్యూషన్స్. 6,000 రూపీస్ పెన్షన్, కమ్ విత్ బ్లూ ప్రింట్, విత్ సింగిల్ సిట్టింగ్. జగన్మోహన్ రెడ్డి గారు మస్ట్ అప్రూవ్ ఫర్ మేనిఫెస్టో. అసలు మేనిఫెస్టో ఆంధ్రాకి ఇవ్వద్దండి ఈసారి. 175 కాన్స్టిట్యుయెన్సీస్ లేదా 225 అవుతాయి కదా, ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీకి మనం సపరేట్ మేనిఫెస్టో ఇవ్వాలి. వైఎస్ఆర్సీపీ 100x లెన్స్లో వరల్డ్లోనే ఇండియా వదిలేండి, లీవ్ ఇండియా. ఆల్రెడీ ఇలాన్ మాస్క్ మార్స్కి ఎట్లా పోవాలని ప్లాన్ చేస్తున్నాడు. మళ్ళా ఎక్కువ మాట్లాడితే శ్రీ సత్యసాయి జిల్లా తీసుకుంటే, పుట్టపర్తి కాన్స్టిట్యుయెన్సీ తీసుకుంటే నల్లమాడకు సపరేట్ మేనిఫెస్టో ఇవ్వండి, అమడగూరుకు సపరేట్ మేనిఫెస్టో ఇవ్వండి.
పుట్టపర్తికి సపరేట్ మేనిఫెస్టో ఇవ్వండి, బుక్కపంటంకి వేరే మేనిఫెస్టో ఇవ్వండి, కొచ్చెరువుకి మేనిఫెస్టో ఇవ్వండి సురేష్. సార్ ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క మేనిఫెస్టో ఇవ్వి. ఎక్కువ మాట్లాడితే శ్రీనివాస్ యూజ్ 2 ల్యాప్టాప్లు వాడండి. మండలంలో మళ్ళా ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఒక్కొక్క పంచాయతీకి సపరేట్ మేనిఫెస్టో ఇవ్వండి. మరీ ఓవర్ అంటారా? ఆ పంచాయతీలో ఒక్కొక్క గ్రామం ఒక మేనిఫెస్టో ఇవ్వండి. మరీ కావాలా? ఆ గ్రామంలో వీధికి ఒక మేనిఫెస్టో ఇవ్వండి. ఇంకా కావాలా? ఇంటికి ఒక మేనిఫెస్టో ఇవ్వండి. ఎక్కువ మాట్లాడితే తండ్రికి ఒక మేనిఫెస్టో. ఎట్లా చేయాలి అంటే సురేష్, వీ హ్యావ్ టు కనెక్ట్ ద డాట్స్ రివర్స్లీ. ఈజీగా ఏజెంటిక్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడండి. ఆల్రెడీ శామ్ ఆల్ట్మన్ వదిలినాడు చూడండి, ఓపెన్ ఇన్ఫ్రా ల్యాబ్స్, మైక్రోసాఫ్ట్ వాడిది. లైసెన్సులు లేవా? కొనండి. క్రెడిట్ కార్డు కావాలా? మేడం అడగండి, చెప్పండి. వీఆర్ పుల్లింగ్ రిపోర్ట్స్, వీఆర్ బ్రింగింగ్ సొల్యూషన్స్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పండి. కంపెనీ బడ్జెట్ లేకేయండి, అది కంపెనీ ఎక్స్పెన్సెస్ లేకేయండి. చూడు సురేష్, ఎన్ని వస్తున్నాయి చూసుకో. ఒక మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం వల్ల ఎన్ని థాట్స్ వస్తున్నాయి చూసుకో. మనము ఎన్ని 1300 మంది కాన్స్టిట్యుయెన్సీస్ని మనము జల్లిడి పడితే ఎన్ని థాట్స్ వస్తున్నాయి చూసుకో. ఒక పొలిటికల్ ఆర్కిటెక్ట్గా మనకి హౌ మెనీ థాట్స్ వీఆర్ కమింగ్ అప్. ప్లీజ్ రికార్డ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్, ప్లీజ్ రికార్డ్, ప్లీజ్ 6000 రూపీస్ కంపల్సరీ పెన్షన్, డూ ఆర్ డై. చెప్పండి చాట్ జీపీటీకి, జెమినైకి, క్లాడ్కి, మిస్ట్రల్కి, పర్ప్లెక్సిటీకి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఎల్ఎల్ఎంకి చెప్పండి. నిన్న ఏదో ఒకటి వర్షన్ వచ్చింది, గ్రాక్ 4 వచ్చింది మొన్న, 72 hours బ్యాక్ గ్రాక్ 4 వచ్చింది. లైసెన్స్ తీసుకోండి, అడగండి. జగన్మోహన్ రెడ్డి గారిది కంప్లీట్ బయోగ్రఫీ ఫీడ్ చేయండి. పర్సనల్ ట్రైనింగ్ ఎల్ఎల్ఎంకి ఇవ్వండి. సరే, ఇప్పుడు చెప్పు సురేష్, నేనే మాట్లాడుతున్నాను. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయినారు. అవును. దీనిపైన పబ్లిక్ ఇమేజ్ ఎలా మేనేజ్ చేయాలనే దానిపై మీ అభిప్రాయం ఏమన్నా చెప్తారా సార్? లేదు, వెరీ గుడ్. చాలా మంచి క్వశ్చన్ సురేష్. అది చూడు, సెల్ఫ్ రియలైజేషన్ రానంత వరకు, ఇప్పుడు అర్బన్ తీసుకో సురేష్, నువ్వు డిగ్రీ, నేను డిగ్రీ, సారీ సార్, థ్యాంక్ యూ మేడం. ఒక పబ్లిక్లో ఇమేజ్ని మాస్ ఓటర్స్ కొంతమంది ఉంటారు సురేష్. నువ్వు కోసి నా గుండె పీకి పక్కన బారేసినా కూడా ఆ బటన్ పోయి ఆ పార్టీకే ఓటేసేస్తుంది. అందులో డౌట్లే. నువ్వు వాళ్ళకు ఇల్లు కట్టించు, నువ్వు బంగారయ్యి, అదేందో అంటారు కదా, సొంత అమ్మకు అన్నం పెట్టలేడంట, పిన్నమ్మకేమో బంగారు గాజులని. నువ్వు ఎన్నన్నా చేసుకో, పిన్నికి బంగారు గాజులు వేసినా అమ్మ ప్రేమ అమ్మదే, పిన్ని ప్రేమ పిన్ని ప్రేమదే. సో ఆ బటన్ అట్లా అంటే ఆ ఓటర్స్ని ఎవ్వడు మార్చలేం. అది మనకు 10% ఉంది, 20% ఉంది, 30% ఉంది, 40% ఉంది అనేది మూర్ఖత్వం. పప్పులో కాలు వేసినట్టే మనం. అది చాలా రాంగ్. మా నాయన చెప్తాడు పోయి వాళ్ళకి, నేనేంటికి వస్తానయ్యా ఓటు? నాకు తెలీదా? డిగ్రీలు చదివింది మా నాయన చెప్పితే ఓటు ఎవరికెళ్ళి వాళ్ళకెళ్ళనే, మా అమ్మ చెప్పితే ఓటు ఎవరికెళ్ళని వాళ్ళకెళ్ళని, నేను చదువుకోలేదా? ఇలా ప్రతి ఒక్క ఓటరు ఆలోచిస్తున్నాడు ఆల్రెడీ ముందు. సో ఇమేజ్, పబ్లిక్ ఇమేజ్ మనము కంట్రోల్ చేయలేము. సెల్ఫ్ రియలైజేషన్. మాస్ ఓటర్స్ ఉంటారు, వాళ్ళని ఏమీ చేయలేము. ఎంతన్నా చేసుకో టీడీపీనే గ్రేటు, ఎంతన్నా చేసుకో వైఎస్ఆర్సీపీనే గ్రేటు, ఎంతన్నా చేసుకో ఇంకో పార్టీనే గ్రేట్ అంటా ఉంటారు వాళ్ళు. అంత అంటే అది అంత ప్రేమ, వాళ్ళకి అభిమానం అంతే. వాళ్ళని కూడా మనము ఏం తప్పులు పట్టట్లేదు అట్లా. బట్ మన దగ్గర 40% ఓటర్స్ ఉన్నారు అని మనం గుడ్డిగా మనము ఎంబేస్డ్ సీలు గుద్దుకొని అది నీట్గా అదేందో ఇనప్పెట్లో పెట్టేసే, అది రాంగ్, చాలా రాంగ్, వెరీ రాంగ్ అట్లా. సో పబ్లిక్ ఇమేజ్ని సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోవాలి. మీ ఊర్లో 10వ తరగతి వరకు చదివిన వాడు కూడా వాట్సాప్లో వాడే సెల్ఫ్ రియలైజ్ చేసుకోవాలి. నేను ఎవరికి ఓటే ఇలా, నేను హార్డ్ కోర్ టీడీపీ ఫ్యానా? వెంకటేష్, ఫాదర్కి మేనిఫెస్టో ఏమి, వైఫ్కి మదర్కి మేనిఫెస్టో ఏమి, సీనియర్ సిటిజన్స్కి ఆ ఇంట్లో, ఆ నియోజకవర్గంలో, ఆ మండలంలో, ఆ పంచాయతీలో, ఆ గ్రామంలో, ఆ వీధిలో, ఆ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆ ఇంటికి 5 years వెల్ఫేర్ స్కీమ్స్ ఏమి, తరువాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆ జిల్లాకి రీఫార్మ్స్ మేనిఫెస్టో ఏమి. అర్థమవుతుందా కాలేదా?
అమ్మఒడి కాదు, అమ్మఒడి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని చెప్పితే ఆ అమ్మఒడి పథకం వల్ల, ఆ వెల్ఫేర్ స్కీమ్ వల్ల ఆ ఇంట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఏమి వడి, అర్థమవుతుందా? దాన్ని మీరు అలా చెప్పొద్దండి, అమ్మఒడి అని చెప్పొద్దండి. స్కీముకు ఒక పేరు బాగుంది, నో ప్రాబ్లం. కానీ ఇదిగో అమ్మ, ఇదిగో నాన్న, మీ అబ్బాయి జీవితం సరస్వతి ఏమంటారు ఆశీర్వదించింది, మీ అబ్బాయికి చదువు ఆశీర్వదించింది. ఆల్రెడీ మీ అబ్బాయి కష్టపడి చదువుకుంటున్నాడు, సరస్వతి కరుణించింది, మీ అబ్బాయికి ప్రసాదం దొరికింది, దానికి లక్ష్మీ తోడయ్యింది. జగనన్న అమ్మఒడి చెప్పొద్దండి, అమ్మఒడి చెప్పొద్దండి. జగనన్న మీకు దానికి పెద్ద బిడ్డగా, చిన్న బిడ్డగా, మీ కొడుకుకి అన్నగా, మీ కూతురికి అన్నగా, ఇంకా చిన్నపిల్లడితే మామగా, అట్లా పెద్దనాన్నగా ఇదిగోండి లక్ష్మిని పంపించినాడు, సహాయంగా ఉన్నాడు. మీ అబ్బాయి చదువుకు ఏమాత్రం ఆటంకం కలగకూడదని చెప్పి అట్లా ఊరికే పోయి రిబ్బన్లు కట్ చేయకూడదు సురేష్. అది రాంగ్ ఏ పార్టీకైనా కూడా. అప్పుడు ఆ తల్లి ఆలోచిస్తుంది, అబ్బా నా కొడుకు చదువు జగనన్న భుజాల మీద వేసుకుంటున్నాడు, నా కొడుకు చదువుకి నేను కష్టపడి ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం చూసుకోకుండా నా కొడుకు బట్టలు ఉతుక్కొని, నా కొడుకు క్లీన్గా యూనిఫామ్ ఇచ్చి బ్యాగ్ వేసి, నా కొడుకు దగ్గర కూడా నేను కొంచెం సమయం కేటాయించి పెట్టుకోవచ్చు. ఓహో జగనన్నకు ఓటేస్తే, ఆహా జగనన్నకు ఓటేస్తే వావ్ ఎక్స్పీరియన్స్ అంటాం కదా సురేష్ మన కార్పొరేట్లో. అట్లా ఒక ఓటర్ ఎప్పుడైతే జగనన్నని పటం పైన కాదు, గోడల మీద పటంలో కాదు, గుండెల్లో పెట్టుకునేటట్టు మెమొరీ. ఓట్ అంటే ఏమి మెమొరీ ప్లస్ జెన్యూన్. ఫేకులు చెప్పమంటున్నారు ఏమన్నా లేదు కదా. అమ్మఒడి అని చెప్పొద్దండి. మీ పిల్లోడి భవిష్యత్తు, మీ భవిష్యత్తు మారుతాంది. జగనన్న వచ్చినాడంటే అమ్మఒడి పథకం కింద లక్ష్మీదేవిని, డబ్బులని, మీ కష్టాలని, 10,000 ఫీజులో 9,000 ఫీజు ఇంత వస్తుంది మీకు జగనన్న ద్వారా. ఇది మాట్లాడాలి మనం. కూర్చొని కాఫీలు, పనికి మాలిన కాఫీలు ఎన్ని తాగుతాంటాం వెంకటేష్. పనికొచ్చే కాఫీలు తాగల ఎక్కడ? ఆ రైతు ఇంట్లో, ఆ వంట ఇంట్లో, ఆ అవ్వకు, ఆ తాతకు చెప్పాలా మీ మనవడి చదువు ఎవరో చూస్తున్నారు తెలుసా తాతయ్య, నీకు అర్థమవుతుందా? వినపడదు, కొంచెం గట్టిగా చెప్పాలా వాళ్ళకు ఒక్కోసారి పాపం. అట్లా అంత ఇది అట్లా. దట్ ఈజ్ వాట్. ఓకే చూడండి ఎన్ని వస్తాయి. ఒక మిథున్ రెడ్డి అరెస్టుల వల్ల నాకు తెలిసి వైఎస్ఆర్సీపీకి 2029కి ఇదిగో వెంకటేష్ స్ట్రాటజీస్ ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎంపీపీకి, ప్రతి ఎంపీకి తయారు చేసి పెట్టండి. వాళ్ళు మనల్ని ఆహ్వానిస్తారా లేదా వేరే విషయం. ముందర డోర్లో పోండి, బ్యాక్ డోర్లో పోండి, ఫ్లైట్ జగనన్న దిగుతాడు కదా ఆడే కూర్చోండి, లేదా కారు ఎక్కుతాడు కదా కారు డోర్ దగ్గరే కూర్చోండి, కారు డ్రైవర్ నెంబర్ తీసుకోండి, ఆ డ్రైవర్ పిఏ ఉంటాడు కదా వాళ్ళ నెంబర్లు తీసుకోండి, లేదా గేట్ దగ్గర సెక్యూరిటీ ఉంటారు వాళ్ళ నెంబర్లు తీసుకోండి. ఏం చేస్తారో నాకు తెలియదు. అర్థమవుతుందా కాలేదా సార్? మీరు ఏం ఆ ఎమ్మెల్యే ఉంటారు, ఎమ్మెల్యే పిఏలకు ఫోన్ చేయండి, ఆడే గేట్ దగ్గరే కూర్చోండి, వాళ్ళ కారు పోయినప్పుడు కారుకు అడ్డంగా నిలబడండి, పేపర్లు రెడీగా పెట్టుకోండి, పెన్ డ్రైవ్లు రెడీగా పెట్టుకోండి, ప్రింట్అవుట్లు రెడీగా పెట్టుకోండి, ముక్కుసూటిగా మాట్లాడండి. ఏం చేస్తారో ఏమో. 175 అంటే 151 కదా లాస్ట్ టైము, 162 రావాలా, 162కు తగ్గకూడదు అంతే. అది లెక్క. అట్లా వాలంటరీగా పనిచేస్తారా, డబ్బులు తీసుకొని పనిచేస్తారా, పస్తులుండి పనిచేస్తారా, రోడ్లలో పండుకుంటారా, చెట్ల కింద పండుకుంటారా, వర్షంలో తడుస్తారా, గాలిలో ఎగురుతారా, ఏమి డ్యాన్సులు చేస్తారో మనకు ఎఫర్ట్స్ అవసరం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బీస్ట్ మోడ్లో మనకు వినాలంతే. అర్థమవుతుందా కాలేదా? ఎందుకు వైఎస్ఏ వినాలి అంటున్నానంటే మేనిఫెస్టో తక్కువ, టిక్కులు అన్నీ. అర్థమవుతుందా? 50 బిర్యానీలు ఉంటాయప్ప, అర్థమవుతుందా? అది బీగం తీయాలా, నువ్వు మళ్ళీ ప్లేట్ తీసుకొని ఆ బిర్యానీ తినాల నువ్వు. నీకు అది కావాలా? లేదంటే ఊరికే ఒక 4 బిర్యానీలు ఉంటాయి, నీకు అసలు బీగమే ఉండదు ఆడ. యాది కావాలా నీకు? కడుపు. సో ఏమి చిన్న లాజికల్ మిస్ అయిపోతుంటారు ఓటర్లు. కానీ మంచిదే మంచిదే. ఇది లీడర్షిప్ వ్యాక్యూమ్ అనమాట. ఒక న్యాయమైనటువంటి లీడరు, ఒక ఏమంటారు అది, ఇచ్చిన వాగ్దానాలని నిలబెట్టుకుంటేటువంటి లీడరు
ఒకసారి లేకపోతే పక్కకు పోతే దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడండి. అయ్యో ఓకే, అది ద డిఫెన్స్ కుడ్. సార్ ఇప్పుడు 175 బ్లూ ప్రింట్స్ ఉన్నాయి కదా, రూట్ కాజ్ అనాలిసిస్ ఉన్నాయి కదా, 175 అసెంబ్లీస్ ఎమ్మెల్యేస్కి ఉన్నాయి కదా సురేష్, ఆంధ్ర ఎంపీలు కూడా ఉన్నాయి కదా సార్. ప్రతి ప్రింటు ప్రతి లైను ఆ ఎమ్మెల్యేలకు పోవాలా, హైకమాండ్ దగ్గరికి పోవాలా, హైకమాండ్ నుంచి ఆ ఎమ్మెల్యేలకు చేరాలి, హైకమాండ్ వాళ్ళు ఏం చెప్తారో అది చేయండి. అర్థమవుతుందా? అది తప్పైతే మీరు గుడ్డిగా ఊకొట్టకుండా సార్ సారీ, అలా కాకుండా ఇలా చేయడం వల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, లేకుంటే సార్ ఇలా కొన్ని మనకు నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి సార్ చెప్పండి, రైజ్ యువర్ వాయిస్. యా అల్టిమేట్గా నువ్వు గెలిచినావో నేను గెలిచినావు కదా, చూడప్ప 20 నిమిషాలు అయిపోయింది అది, అట్లా.